దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేపించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ 2-3 విషయాలు కానీ పూర్తి చేయగలిగితే, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే నూజివీడు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. మీ ఊరు పక్కనే అమరావతికి రోడ్డు వస్తుంది. అదే సమయంలో ఈ నీళ్లు కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి. ఇది కాకుండా 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తానని చెప్పాం. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో మే నుంచే ప్రారంభించి మీకు పూర్తి చేసే బాధ్యత నాది. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియదు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. ఒకే మాట, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరాగా పోరాడతాం, ప్రజల కోసరం పోరాడతాం, ప్రజాహితం కోసరం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసి మాట చెప్పాను. గౌరవ సభ కాదు, గౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాం. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టి. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. ప్రదంగా బతకని సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి. మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి. ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి, రౌడీజం నేర్పించద్దండి. మంచి పద్ధతి కాదని కూడా నేను చాలా ఏళ్ళు చూసి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్న నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు, నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. అయితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. డైరెక్టర్ అసాసిని ఏ మాట చెప్పాను,
ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. కూడా చూస్తున్నారు మీరు నిన్న అనంతపురం ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్లు మీరు? 19, 24 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఒకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్ని కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్న ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి జీరో పావర్టీ అన్నాను. తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకదు, అందుకే ఇదే బాగా అర్థమవుతుందని జీరో పావర్టీ అన్న. అదే సమయంలో 2 విషయాల్లో ముందుకు పోయాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైతే మీకు మార్గాన్ని చూపిస్తారో, మీతో అనుసంధానమయ్యి